నెమలి అందమైన పక్షి. నెమలికి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, నెమలి ఈకలకు సంబంధించిన కొన్ని నివారణలు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటాయి. హిందూ మతంలో నెమలిని శుభప్రదమైన పక్షిగా భావిస్తారు. నెమలి ఈకలకు సంబంధించిన పరిష్కారాలతో జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకొని వస్తాయి. నెమలి ఎంత అందంగా కనిపిస్తుందో దాని ఈకలు కూడా అంతే అందంగా కనిపిస్తాయి. నెమలిని శుభానికి చిహ్నంగా భావిస్తారు. నెమలి సుబ్రహ్మణ్య స్వామికి వాహనం. అంతేకాదు, నెమలికి సరస్వతి, లక్ష్మీదేవికి సంబంధం ఉంది. శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని కిరీటంలో ధరిస్తాడు. పురాతన కాలం నుంచి ఋషులు, సాధువులు నెమలి ఈకలతో తయారు చేసిన పెన్నులను ఉపయోగించి తమ గ్రంథాలను రచించినట్లు నమ్మకం. కలలో లేదా నిజ జీవితంలో నెమలిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దుష్టశక్తుల ప్రభావం నుంచి నెమలి రక్షిస్తుందని అంటారు. కనుక ఈరోజు ఇంట్లో సానుకూలతను వ్యాప్తి చేయడానికి నెమలి ఈకకు సంబంధించిన కొన్ని నివారణల చర్యలను గురించి తెలుసుకుందాం. నెమలి ఈకకు సంబంధించిన పరిహారాలు ఏమిటంటే, ఇంట్లో నెమలి ఈకను ఉంచుకోవడం వల్ల శుభం, ఆనందం, శ్రేయస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో నెమలి ఈకను ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు నశించి సానుకూల శక్తులు చురుగ్గా మారుతాయి. కాలసర్ప దోషం ఉన్నవారికి నెమలి ఈకను పూయడం ద్వారా కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం. కాలసర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తి సోమవారం రాత్రి నిద్రపోయే సమయంలో తన దిండు కింద 7 నెమలి ఈకలను ఉంచుకోవాలని చెబుతారు. అదేవిధంగా ఇంట్లో గది పశ్చిమ గోడపై నెమలి ఈకలను ఉంచడం వల్ల కూడా కాలసర్ప దోషం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. ఇంటి ఆగ్నేయ మూలలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం ఉండదు, ఆకస్మిక ఇబ్బందులు రావు. మీకు భయంగా, మనసు చంచలంగా అనిపిస్తే బెడ్రూమ్లో నెమలి ఈకను పెట్టుకోండి. నెమలి ఈకను తనతో ఉంచుకునే వ్యక్తి దగ్గరకు దురదృష్టం చేరదని నమ్మకం. శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మంగళవారం రోజున హనుమంతుని సింధూరాన్ని నెమలి ఈకపై అద్దండి. దానిని మీతో ఉంచుకోండి. ఇలా చేయడం శత్రువుల భయాన్ని తొలగిస్తుంది. నెమలి గురించి నమ్మకం ఏమిటంటే, ఈ పక్షి లేదా ఈ నెమలి ఈక ఉన్న ప్రదేశంలో దుష్టశక్తుల ప్రభావం దరిచేరదని నమ్మకం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.